నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరే, ఈరోజు మనం వేదాంత చరిత్రలో చాలా సంక్లిష్టమైన కాని అంతే ఆసక్తికరమైన ఒక అంశంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనమొక ఆలోచన ఎలా పుట్టి పెరిగిందో చూద్దాం. అదేంటంటే, పరిశుద్ధాత్మ వరాలు అపోస్తలులతోనే ఆగిపోయాయనే నమ్మకం. అస్సలు ఈ సెస్సేషనిజం అంటే ఏంటి? తొలి చర్చిలో పరిస్థితి ఎలా ఉండేది? కాలక్రమేణా ఈ ఆలోచన ఎలా మారింది? చివరికి ఈరోజు దానికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? వీటన్నిటినీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, అన్నిటికన్నా ముందు అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సెసేషనిజం అంటే ఏంటి? అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సిద్ధాంతం ప్రకారం భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు లాంటి అద్భుతమైన వరాలు కేవలం తొలి చర్చికి పునాది వేయడానికే ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా అపొస్తలులు చెప్పేది దేవుని వాక్యమే అని నిరూపించడానికనమాట. ఆ పని అయిపోయాక, అంటే బైబిల్ పూర్తయ్యాక ఇక ఆ వరాల అవసరం లేదని, అందుకే అవి ఆగిపోయాయని నమ్ముతారు. అయితే అసలు కథ ఇక్కడ మొదలవలేదు. నిజానికి చరిత్ర చూస్తే దీనికి పూర్తి భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. చారిత్రక రికార్డులు చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఐరేనియస్, టెర్టూలియన్ లాంటి తొలితరం చర్చీ నాయకులు తమ కాలంలో స్వస్థపలు, ప్రవచనాలు, ఇంకా ఎన్నో అద్భుతాలు సర్వసాధారణంగా జరిగేవని రాశారు. అంటే మొదటి 2 శతాబ్దాల చర్చిలో ఈ వరాలు చాలా సజీవంగా, చురుకుగా ఉండేవన్నమాట. అయితే సమయం గడిచే కొద్దీ ఈ అభిప్రాయం నెమ్మదిగా మారడం మొదలైంది. అసలు ఈ మార్పుకు బీజాలు ఎక్కడా, ఎలా పడ్డాయో ముఖ్యమైన చర్చ్ ఫాదర్స్ ఆలోచనల ద్వారా ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 4వ శతాబ్దానికి చెందిన జాన్ క్రిస్టోమ్ రాసిన ఈ మాటలు చూడండి. ఈ కోట్ను సెసేషనిజంకు ఒక తొలి సాక్ష్యంగా చాలామంది చూపిస్తారు. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మనం అనుకున్నంత సింపుల్ కాదు విషయం. క్రిసోస్టోమ్ ఉద్దేశ్యం అపోస్తలుల కాలంలో లాంటి పెద్ద పెద్ద నాటకీయమైన అద్భుతాలు తగ్గిపోయాయని కావచ్చు. అంతేకాని వరాలన్నీ పూర్తిగా ఆగిపోయాయని ఆయన చెప్పి ఉండకపోవచ్చు అని కొందరు విశ్లేషకులు అంటారు. ఇదే మాదిరి మరో ముఖ్యమైన వ్యక్తి అగ్గాస్టిన్. మొదట్లో ఆయన కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. కాని ఆయన జీవితంలో తర్వాత దశలో ఈ విషయంలో ఆయన ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇది చాలా అంటే చాలా కీలకమైన మలుపు. తన ప్రసిద్ధ గ్రంథం ది సిటీ ఆఫ్ గాడ్లో అగస్టిన్ తన మనస్సు ఎందుకు మార్చుకున్నాడో స్వయంగా రాశాడు. తాను కళ్లారా చూసిన స్వస్థతల గురించి, ప్రార్థనల ద్వారా జరిగిన అద్భుతాల గురించి వివరంగా రాశాడు. అప్పటి అద్భుతాలు బైబిల్ వాటిలా అంత గొప్పగా, ప్రకాశవంతంగా లేకపోవచ్చు, కాని అవి నిజమైనవే అని ఆయన అంగీకరించాడు. చూసారా, ఒక్కొక్కసారి అనుభవం మన వేదాంత అభిప్రాయాలను ఎలా మార్చగలదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. కొన్ని శతాబ్దాల పాటు ఈ చర్చ అలా కొనసాగింది. కాని ప్రొటెస్టెంట్ సంస్కరణ సమయంలో ఈ వరాలు ఆగిపోయాయి అనే ఆలోచన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి చాలా నిర్దిష్టమైన కారణాలతో. జాన్ కాల్విన్, మార్టిన్ లూథర్ లాంటి సంస్కర్తలు ఈ సిద్ధాంతాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయుధంగా వాడారు. ఎందుకంటే అప్పట్లో క్యాథలిక్ చర్చ్ తమ దగ్గరున్న పునీతుల అవశేషాల వల్ల అద్భుతాలు జరుగుతున్నాయని, అందుకే తమ చర్చే నిజమైనదని వాదించేది. దానికి కౌంటర్గా సంస్కర్తలు అసలైన అద్భుతాలు అపోస్తలుల కాలంతోనే ఆగిపోయాయని, ఇప్పుడు మనకు కావలసింది కేవలం వాక్యం, అంటే సోలా స్క్రిప్చురా మాత్రమే అని గట్టిగా వాదించారు. ఆ తరువాత కొన్ని శతాబ్దాల పాటు ఈ ఆలోచన కేవలం ఒక అభిప్రాయంగా మిగిలిపోలేదు. అది నెమ్మదిగా ఒక పక్కా వేదాంత సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. ఈ టైంలైన్ చూస్తే ఆ ప్రయాణం మనకు అర్థమవుతుంది. 16వ శతాబ్దంలో కాల్విన్ దీనికొక రూపాన్నిస్తే, 18వ శతాబ్దంలో జొనాథన్ ఎడ్వర్డ్స్ బైబిల్ గ్రంథం పూర్తి కావడంతో దీన్ని ముడిపెట్టారు. అలా క్రమంగా అభివృద్ధి చెందుతూ 1921లో బీబీ వార్ఫీల్డ్ చేతిలో ఇది తన తుది, అత్యంత కఠినమైన రూపానికి చేరుకుంది. బీబీ వార్ఫీల్డ్ రాసిన కౌంటర్ఫీట్ మిరాకిల్స్ అనే పుస్తకం ఆధునిక సెసేషనిజానికి ఒక రకంగా బైబిల్ లాంటిదయింది. ఆయన వాదన చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అద్భుత వరాలు అనేవి అపోస్తలులకు దేవుడిచ్చిన ఐడెంటిటీ కార్డుల్లాంటివి. వాళ్ల పని అయిపోయాక ఆ కార్డులు కూడా చెల్లకుండా పోయాయి, అంతే. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. ఈ సిద్ధాంతం తన తుది రూపానికి వచ్చిన వెంటనే దానికి ఒక పెద్ద సవాలెదురైంది.
విమర్శకులు ప్రధానంగా ఎత్తిచూపిన లోపం ఒకటుంది. వరాలు అపొస్తలులతో ఆగిపోతాయని చెప్పడానికి వార్ఫీల్డ్ తన వాదనకు బైబిల్లో నుంచి ఒక్క ఆధారాన్ని కూడా సరిగ్గా చూపించలేదనంటారు. ఆయన సిద్ధాంతమంతా బైబిల్ తర్వాత కాలంలో వచ్చిన కొన్ని ఆలోచనల మీద ఆధారపడి ఉంది తప్ప నేరుగా వాక్యం మీద కాదు అని వాళ్ల వాదన. ఈ విమర్శలకు మరింత బలాన్నిస్తూ 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెంటకోస్తల్ ఉద్యమం ఒక తుఫానులా వ్యాపించింది. వీళ్ళు కేవలం వాదనలతో సరిపెట్టలేదు, నిజమైన అద్భుతాలు, స్వస్థతలు, భాషలు తమ మధ్య జరుగుతున్నాయని అనుభవపూర్వకంగా చూపిస్తూ సెసేషనిజం పునాదులనే ప్రశ్నించారు. సో చివరగా మనం ఆలోచించాల్సిన విషయమిదే. సెసేషనిజం యొక్క ఈ ప్రయాణాన్ని చూస్తే మనకేమర్థమవుతుంది? వేదాంతపరమైన నమ్మకాలు కేవలం బైబిల్ను చదవడం వల్లే ఏర్పడం. అవి చారిత్రక పరిస్థితులు, తాత్విక మార్పులు, ఇంకా వాళ్ల కాలంలో జరుగుతున్న సంఘటనలకు ప్రతిస్పందనగా కూడా రూపుదిద్దుకుంటాయి. చరిత్ర మన నమ్మకాలనెంతగా ప్రభావితం చేస్తుందో కదా.